హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేచల్ స్వీటీ అఫీషియల్. ఈ వ్లాగ్లో అయితే మా తమ్ముడు అయితే మా ఇంటికి వచ్చిండనమాట. ఇంకా ఈ బిజీ షెడ్యూల్లో కొంచెం హడావిడి సిటీ లైఫ్లో అయితే ఇప్పుడు చల్లని కూల్ వెదర్కి అక్క నా కోసం స్పెషల్గా ఏమైనా చేద్దాము, ఏమైనా చేసుకుందాము అనేసి అన్నాడు అనమాట. సో మేమైతే మంచిగా చికెన్ చేసుకొని తిందామనేసి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఎలా ఉందో చూడండి. మీరు చూసిన తర్వాతకి నా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే. నేనైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ లెమన్స్ కట్ చేస్తున్నాను. మంచిగా బ్లూటూత్లో అయితే సాంగ్స్ పెట్టుకొని మంచిగా మంట అయితే పెట్టేసింది అనమాట మా బావ. ఇంకా ఇక్కడైతే మేము మంచిగా వస్తుంది కదా మంట అనేసి మాట్లాడుకుంటున్నాం. చికెన్ కలిపింది అయితే క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. ఎట్లా కలిపినామంటే మేము దీంట్లో మా తమ్ముడు అయితే కలిపి పెట్టిండనమాట. దీంట్లో కారం, ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అయితే మిక్సింగ్ అయితే చేసేసిండు. ఇంకా కొంచెం లెమన్ కూడా యాడ్ చేసిండు. ఇంకా ఇక్కడ మంట అయితే మంచిగా వెలిగింది, మంచిగా బొగ్గులు అయితే తయారైపోయినాయి అనమాట. ఇక్కడైతే మా బావ నన్ను ఆట పట్టిస్తుంది అనమాట. మా తమ్ముడు అయితే చికెన్ కలిపిండు, ఇంకా మా బావనేమో మంచిగా బొగ్గులు తయారు చేసిండు అనమాట మంట పెట్టి. సో నువ్వైతే ఎక్కువ ఏం చేయలే కదా, ఓన్లీ ఆనియన్స్ లెమన్స్ కట్ చేసినావు, నీకు ఇయ్యము, మేమే తింటామని అయితే అంటుండనమాట. మళ్ళీ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నావు కదా అనేసి అంటున్నాడు. మరి నాకు చాలా చలి పెడుతుంది అనేసి నేను మంచిగా పడుకున్నాను అనమాట వెచ్చగా. బొగ్గులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మంటను ఆర్పాలి. ఫస్ట్ వాటర్ అయితే పోస్తున్నాడు కొన్ని, తర్వాత పోసిన తర్వాతకి ఇట్లా కట్టెల్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఐరన్ ప్లేట్ తీసుకొని దాంట్లో బొగ్గులన్నీ కలెక్ట్ చేసుకొని ఇట్లా బార్బిక్యూ స్టాండ్లో అయితే అన్నీ పోసుకోవాలన్నమాట బొగ్గుల్ని. ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని మంచిగా ఇట్లా సీకులకైతే గుచ్చిపెట్టుకోవాలన్నమాట. కొంచెం ఈ చికెన్ అయితే మనం లెగ్ పీసెస్ పెట్టేటప్పుడు కొంచెం బోన్స్కి దగ్గరగా పెడితే ఏమవుతుంది అంటే కొంచెం ఆ ముక్క అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట. స్టిక్ అయ్యి దానికి మంచిగా కాలుతుంది అనమాట, ఊడిపోకుండా ఉంటుంది ఉడికిన తర్వాత కూడా. ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట వాటిని. ఇట్లానే మంచిగా ఈవెన్గా మనం కాల్చుకోవాలన్నమాట చికెన్ని. ఫైనల్లీ కబాబ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్స్ అయితే రెడీగా పెట్టేసినాం అనమాట. ప్లేట్స్ ఇంకా కూల్ డ్రింక్ అయితే థమ్స్ అప్ తెచ్చుకున్నాం. ఇంకా ఆ సీకుల నుంచి అయితే మనం చికెన్ అయితే తీసుకోవాలి. కొంచెం ఇదైతే కేర్ఫుల్గా చేయాలి, కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది. సో చూసుకొని కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఫైనల్లీ కబాబ్ చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.